వెల్కమ్ టు లైఫ్ లైన్. భూమి గుండ్రంగా ఉందన్న దగ్గర నుంచి మనకు మోడర్న్ ఏజ్ మొదలైంది. క్రమంగా కొత్త పరిచయాలు పెరిగాయి. క్రమంగా పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఇదంతా సుమారు 500 సంవత్సరాల కథ. మానవ నాగరికతలో చివరి మంచు యుగం వేల సంవత్సరాల క్రితం జరిగితే ఇలాంటి కథలు ఎన్నో వివిధ నాగరికతల్లో జరిగాయి. కైరో, గ్రీస్, రోము, హరప్ప, పొంపువార్, పాటలీపుత్రం, మధుర, తంజావూర్, లియాంగ్జూ, బీజింగ్ లాంటి నగరాల్లో సైన్స్, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వచ్చే మార్పుల వల్ల పారిశ్రామిక విప్లవాలు ఎన్నో వచ్చాయి. ఎన్నో కొత్త విషయాలు కనిపెట్టారు. నేటి నాగరికతకు అవి మూలాలయ్యాయి. ఆ నాగరికతలో భాగంగా వైద్యం కూడా కొత్త పుంతలు తొక్కింది. మధ్య యుగాల్లో పల్లవ రాకుమారుడైన బోధిధర్ముడు భారతీయ అద్భుతమైన ఆయుర్వేదాన్ని చైనా, జపాన్, బర్మా, మలేషియా, కాంబోడియాకు పరిచయం చేశాడు. అప్పటి కాలానికి అందరికన్నా మనమే వైద్యంలో ముందున్నాం. చరిత్రలో ఎన్నో కారణాల వల్ల తారుమారవుతోంది. అంత మాత్రాన ఇప్పటి కాలం వైద్యం అన్ని వాళ్ళు కనిపెట్టారు అని కాదు. కథ ఇంకా ఎంతో జరగాల్సి ఉంది. ఆరోగ్యం ఇంకా సగటు మనిషికి అందని ద్రాక్ష పండే. వైద్యం విషయంలో ఇప్పటితో పోల్చుకుంటే గతమే ఎంతో మేలు. ప్రతినిత్యం సరికొత్త విషయాలతో మీ ముందుకొచ్చే 14 తరాల వైద్య వారసులు, వైద్య విశారదులు, వైద్యరత్న CEO శ్రీ గురు ఆయుకేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే. ముఖ్యంగా గొంతు వాపు ఎందుకు వస్తుందంటారు? ఆయుర్వేదంలో గొంతు వాపుకి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? ఇప్పుడు గొంతు వాపు అంటే గొంతు దగ్గర ఉండేటటువంటి అంటే గొంతు ప్రాంతంలో మనకు ఒక బటర్ఫ్లై ఆకారంలో థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథిలో ప్రధానంగా వాపు రావడం వల్ల అది ఒక మాస్ మాదిరిగా తయారవుతుంది. అది రకరకాలైనటువంటి కారణాల వల్ల వచ్చే ఆస్కారం ఉంది. ఇలాంటి వాపు ప్రధానంగా ఏంటంటే అయోడిన్ లోపం ఉండడం, తర్వాత మెనోపాజ్ ఆడవాళ్ళలో వచ్చేటటువంటి ప్రధానమైన సమస్య, తర్వాత ఇంకా కూడా ఈ ఆహార పదార్థాలలో ముఖ్యంగా చెప్పాలంటే అయోడిన్ లోపం ఉండడం ముఖ్యమైనటువంటి కారణం, తర్వాత మెనోపాజ్ అనేటటువంటిది ఇంకో కారణం, తర్వాత ఈ ఋతు సంబంధితమైనటువంటి అంటే ఈ సైకిల్స్ అనేటటువంటి డిస్టర్బ్ అవ్వడం, తర్వాత ఇట్లాంటి అంటే ముఖ్యంగా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లాంటివి రావడం, ఇట్లాంటి ప్రధానమైనటువంటి కారణాల వల్ల థైరాయిడ్ అనేటువంటి గ్రంథిలో వాపు వస్తుంది. దీన్ని గాయిటర్ అని చెప్పని పిలుస్తారు. సో దీనికి ఆయుర్వేదంలో చక్కని చికిత్సలు అనేటివి ఉన్నాయి. చాలా వరకు ఇలాంటి వాటికి ఆయుర్వేదంలో చికిత్స ఉందన్న విషయం చాలామందికి తెలియదు ప్రధానంగా. సో ఇది అంటే ముఖ్యంగా ఏ లక్షణాల ద్వారా గుర్తించాలి? ప్రధానంగా లక్షణాలు మనం ముందస్తుగా అర్థం చేసుకోవాలి. అంటే నీరసంగా ఉండడం, శరీరం బరువు పెరగడం, తర్వాత గుండె యొక్క హార్ట్ రేట్ ర్యాపిడ్ హార్ట్ రేట్ అంటే గుండె అత్యంత వేగంగా స్పందించడం, గుండె దడ అంటాం, గుండె దడగా ఉంటుందండి అని పేషెంట్ చెప్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నీరసంగా ఉండడం, తర్వాత కళ్ళు తిరుగుతున్నాయని చెప్పడం, తర్వాత ఆకలి మందగించడం, మౌత్ డ్రైగా ఉండడం. సో ఇట్లాంటి లక్షణాలు అనేటటువంటివి తీసుకున్నట్లయితే మనకు పేషెంట్స్ అందరూ చెప్తూ ఉంటారు. సో ఆయుర్వేదంలో ఏంటంటే ఇది వాతజ, కఫజ, మేధోజ అని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే వాటి లక్షణాల యొక్క వివరణ బట్టి వాళ్ళు ఈ రకంగా వర్గీకరణ చేశారు. వాతజ అని అంటే ముఖ్యంగా డ్రైగా ఉండడం, గడ్డంతా నలుపుగా కనిపించడం, తర్వాత గొంతు లోపల కొంచెం నొప్పిగా ఉన్నట్టుగా ఉండడం. సో కఫజ అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఒక లంపు మాదిరిగా మెత్తగా ఏదో దూది పరుపుని చేయబెట్టినట్టుగా ఉండడం. ఇక మేధోజ అంటే ఏంటంటే చాలా స్మూత్గా నిగినిగిలాడుతూ నెయ్యి పూసినట్టుగా గడ్డ అట్లా కనిపించడం. సో ఈ రకంగా వివరణ ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు మనం ఈరోజు ఆధునికంగా చెప్పుకునేటటువంటి రోగాలు ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో చక్కగా వివరించారు. దురదృష్టం ఏమిటంటే ఇది సడన్గా మనకు ఒక్కసారిగా వెలుగులోకి అంటే రాకుండా నెట్టేయబడడం వల్ల ఈ మనకు ఏదో పురాతన కాలం నాటి వైద్యం అన్నట్టుగా ఇంప్రెషన్స్ పడ్డాయి. సో గ్యాప్ అనేటటువంటిది బ్రిటిషర్స్ క్రియేట్ చేయడం వల్ల ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది మనకు మసకబారిపోయినట్టుగా చేసేసారు. అంటే చాలా వరకు చాలా రోగాలకు అద్భుతంగా తగ్గేటటువంటి మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. అంటే అలోపతిలో ఏంటంటే ఇదేంటి గాయిటర్ అనేటటువంటిది బాగా ముదిరిపోయినట్లయితే క్యాన్సర్ అవుతుందని సర్జరీలు చేసేటటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. సో కాబట్టి ఇట్లాంటి సర్జరీలు అవసరం లేకుండా కూడా ఆయుర్వేదంలో తగ్గించుకునేటటువంటి చక్కని మార్గాలు ఉన్నాయి. మా క్లినికల్ ప్రాక్టీస్లో ఎన్నో కేసులు చూసాం. ఇట్లాంటి గాయిటర్స్ అనేటటువంటివి అద్భుతంగా తగ్గిన ఆపరేషన్ దాకా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా అద్భుతంగా తగ్గించుకునేటటువంటి మార్గాలు మా దగ్గర కనిపించాయి.
గాయిటర్ని ఎలా నిర్ధారిస్తారు డాక్టర్ గారు? ఇప్పుడు గాయిటర్ నిర్ధారించడానికి ఏమిటంటే మనకు ఫిజికల్గా మనకు కనిపిస్తూనే ఉంటుంది, వాపు అనేది కనిపిస్తూనే ఉంది. దాన్ని అంటే ఆ గడ్డ ఏమిటైతే ఉంటుందో దాన్ని దాని క్యాన్సర్ కింద మారడానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా అనేది దాన్ని సీరియస్ ఫ్లూయిడ్ తీసి చెక్ చేసి కూడా చూసుకుంటారు అన్నట్లు. సో ఒకవేళ క్యాన్సర్ కిందికి మారేటటువంటి ఆస్కారం కనిపిస్తే సో దాన్ని ఆపరేషన్ చేసి తీయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. చాలా వరకు గ్యారంటీ కూడా ఇవ్వరు అన్నట్లు. అక్కడే మనకు ఊపిరితిత్తులకు వెళ్ళేటటువంటి విండ్ పైప్ ఉంటుంది, అన్నవాహిక నాళం కూడా ఉంటుంది. సో ఒక్కొక్కసారి చాలా వరకు ఇలాంటి గైటర్ వచ్చినప్పుడు ఆహారం అనేటటువంటి మింగడానికి కూడా కష్టం అవుతుంది, గాలి పీల్చుకోవడానికి కూడా కష్టం అవుతుంది అన్నట్లు. సో ఇట్లా టెస్ట్ చేసి చూసుకున్న తర్వాత నిర్ధారించిన తర్వాతనే దీన్ని పలానా అని చెప్పని గుర్తిస్తారు కూడా. ఇంకా కూడా T3, T4, TSH లాంటి థైరాయిడ్ సమస్యలను కూడా చెక్ చేసుకొని చూసుకుంటారు. అంటే చాలా వాటికి థైరాయిడ్ ఉన్నా లేకున్నా కూడా గాయిటర్ అనేటటువంటి వచ్చే ఆస్కారం కూడా ఎక్కువగానే ఉంది. అంటే ఇప్పుడు గాయిటర్ కానీ థైరాయిడ్ కానీ ఇప్పుడు ఎలా వస్తే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, డయాబెటిక్ ఎలా అయితే వేసుకోవాలో వీటికి కూడా వేసుకోవాలి అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మరి ఆయుర్వేదంలో కూడా అలా వేసుకోవాల్సి ఉంటుందంటారా? అంటే మాకున్న అనుభవం అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఉండొచ్చు కానీ మాకున్న అనుభవం ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన విధంగా ఈ పలానా గాయిటర్ను ముఖ్యంగా చూసి దాన్ని గలగంధ అంటారు. సో ఇలాగా ఈ గొంతు వాపును మాత్రం తగ్గించిన సందర్భాలు మాకు చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. ఒకసారి ఒక పెద్ద ఆవిడ దాదాపు 55 ఇయర్స్ ఉంది. ఆవిడకు దాదాపు ఏంటంటే ఒక 1/2 కిలో మాస్ గొంతు చుట్టూ ఏర్పడింది. సో డాక్టర్లు అందరూ చెప్పారు సర్జరీ చేసుకోవాలని చెప్పారు. ఆవిడకి అమెరికాలో ఒక ఫేమస్ ఫిజిషియన్ ఉన్నారు, వాళ్ళ బంధువు, ఆయనను కూడా కన్సల్ట్ చేస్తే చూడమ్మా ఇది సర్జరీ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేము, అసలు గ్యారంటీ ఇవ్వడానికి ఏం కుదరదు, మీరు ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అని ఆయన సజెస్ట్ చేశారు. ఆవిడ ఆ నమ్మకం చేత ఆయన చెప్పడం వల్ల కూడా ఆవిడ సిన్సియర్గా ఒక 6 to 1 year వరకు ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాదాపు ఈ గాయిటర్ మొత్తం కూడా కరిగిపోయింది. ఇది ఔషధ చికిత్స. దీంతో పాటుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఆహార పదార్థాల్లో చేర్పులు మార్పులు చెప్పడం, తర్వాత అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోమని ఎంకరేజ్ చేయడం, తర్వాత ఇంకా ఫిజికల్ యాక్టివిటీని పెంచడం, వాకింగ్ లాంటిది క్రియేట్ చేయడం, ఈ మెటబలిక్ యాక్టివిటీస్ని పెంచుకునేటటువంటి విధంగా ఆవిడ లైఫ్ స్టైల్ని డిజైన్ చేయడం జరిగింది. ఇలా ఒక పక్క ఔషధాలు, రెండో పక్క లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, మూడో పక్క వచ్చేసి ఆహారం కానీ తర్వాత మిగతా విషయాల్లో కానీ ఎట్లా కేర్ఫుల్గా ఉండాలి, ఈ అయోడైజ్డ్ సాల్ట్ని ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ కూడా సీ ఫుడ్ లాంటివి తీసుకొని చెప్పడం. ఇట్లా చేయడం వల్ల ఆవిడకు మొత్తం తగ్గిపోయింది. ఇంకా కూడా చెప్పాలి అంటే చాలామంది యంగ్స్టర్స్లో కూడా మేము చూస్తూ ఉంటాం థైరాయిడ్ వచ్చినటువంటి పిల్లలు. సో రెగ్యులర్గా మందులు వాడుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ నా దగ్గర వైద్యం చేసుకున్నారు. వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే 1 సంవత్సర కాలం పాటు వాడినట్లయితే అసలు ఈ థైరాయిడ్కి ఏదైతే బిళ్ళలు వాడాల్సిన అవసరం లేకుండా అద్భుతంగా తగ్గించుకునేటువంటి సందర్భాలు మేము చూసాం. సో నా వరకు నేను ఏమిటంటే చాలా వరకు అంటే ఇట్లాగా సర్జరీల దాకా వెళ్ళేటటువంటివి, అదే లైఫ్ లాంగ్ మందులు వాడే ఇట్లాంటి విషయాలలో మేమైతే ఈ 30 సంవత్సరాల మా ప్రాక్టీస్లో మేము చూసినటువంటి ఫలితాలను ప్రజల ముందు పెడుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇవ్వండి ఈ అవకాశం. ఒకప్పుడు ఆయుర్వేదం అనేటటువంటిది స్ట్రైట్ మెడిసిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికే వెళ్ళేవాళ్ళు. ఆయుర్వేద వైద్యులు మందులు చక్కగా తయారు చేసుకొని పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ చేతుల్లోనే ఇట్లాంటి రోగాలు అనేటువంటి అద్భుతంగా తగ్గిపోయాయి. ఈరోజు ప్రతిదీ కూడా ఒక కమర్షియల్ సినిమానే తయారైపోయింది. ప్రతిదీ అయితే ఆపరేషన్ లేదా లైఫ్ లాంగ్ వాడాలి, ఎవ్వరు ఏమీ చేయలేరు, ఎక్కడ ఏమీ తగ్గదు అని చెప్పే మాటలే ప్రజలు క్యారీ అవుతున్నారు. అవి వదిలేసి కొంచెం మీరు కొత్త దారి, కొత్త మతం, కొత్త వాతావరణాన్ని అలవాటు చేసుకున్నట్లయితే మంచిగా ఇట్లాంటి రోగాలు కూడా తగ్గించుకునే ఆస్కారం ఉంది. ఎంతోమంది తగ్గించుకుంటున్నారు. వాళ్ళందరి కేస్ స్టడీ ఉంది కాబట్టే నేను ఈరోజు నింపాదిగా మీ ముందరికి వచ్చి ఇలా చెప్తూ ఉన్నాను. లాస్ట్ టైం నేను చెప్పాను లంగ్స్లో వచ్చేటటువంటి అడినోకార్సినోమా గురించి మాట్లాడడం, తర్వాత బ్రెస్ట్లో వచ్చేటటువంటి లంప్స్ ఎంత అద్భుతంగా తగ్గుతున్నాయో చెప్పాం, తగ్గిన వాళ్ళు కూడా చెప్పారు. సో కాబట్టి కేస్ స్టడీస్ అనేటటువంటి క్రియేట్ చేయడం కూడా చాలా కష్టమైనటువంటి విషయం. తర్వాత అంటే టెస్టిమోనియల్స్ క్రియేట్ చేయాలంటే కూడా పేషెంట్స్ చాలామంది కూడా అవకాశం ఇవ్వరు ఆయుర్వేదంలో. సో ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇట్లాంటి విషయాలను మీ ముందు ఉంచుతున్నాను. ఒక కాలర్ ఉన్నారు, ఆదిశేషమ్మ మచిలీపట్నం నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మ చెప్పండి. గొంతుకు మామూలుగా ఏమండి?
గొంతుకు మామూలుగా ఏంటంటే మొద్ద టాబ్లెట్, గ్యాస్ టాబ్లెట్ లేకపోతే దిగట్లేదండి. ఉమ్. ఆ టాబ్లెట్ వేసుకుంటేనేమో బాగానే ఉంటుంది, ఆ టాబ్లెట్ లేకపోతే గొంతుకు పూడిపోయినట్టు ఉంటుందండి. ఉహు. అంటే చూసారండి. అమ్మా ఇప్పుడు మీరు గ్యాస్ట్రిక్ సమస్య గురించి మాట్లాడుతున్నారా, గొంతు నొప్పి గురించి మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారు స్పష్టంగా చెప్పండి. గొంతేనండి. ఏమండి? హలో, చెప్పండి అయ్యగారు. ఏమి లేదండి. ఆయన ముద్ద తింటే ముద్ద గబాలు దిగదండి. ఓహో, గబాలన దిగదా ముద్ద? ఓకే ఓకే. 5-6 గ్లాసులు మందులు తాగితే కింద దిగుతున్నాను. ఓకే. అది దానికి సంబంధించింది. మేము భీమవరం వెళ్ళినట్టు ఉమ్. సూప్ వేసారు, దానికి బెల్ రాశారు. ఆ బెల్ వేసుకుంటే ఆ ముద్ద దిగుతుందండి. ఓకే. ఒక బెల్ రాశారు మీరు సరే కానీ గొంతులో ఏమైనా వాపు ఉందా? గొంతు లోపల ఏమైనా వాపు ఉందా? తర్వాత థైరాయిడ్ సమస్య ఏమైనా దీర్ఘకాలికంగా ఆవిడకి ఏమైనా ఉందా? లేదండి. మరి ఒకసారి ఏమైనా టెస్టులు చేయించారా? చేయించామండి. ఏం తేలింది టెస్టులలో? అది ఏం చేయాలంటే అది రక్తం, అదే జీర్ణం అనేది చెప్పేసిండే అది కొంచెం మూసిపోయినా అంటున్నారు. ఓకే ఓకే ఓకే, సరే చెప్తాను. ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళు రోటి పచ్చళ్ళు కానీ ఇట్లాంటివి కానీ చాలా ఇష్టంగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటారు. అట్లా చాలా కాలం పాటు తిన్న తర్వాత ఈసోఫేగస్ యొక్క పై భాగంలో ప్రధానంగా మొదటి క్వార్టర్లో, అంటే మొత్తం పైపును 4 భాగాలు చేస్తే మొదటి క్వార్టర్ అంటే గొంతుకు దగ్గరలో ఉండేటువంటి ప్రాంతంలో పూసిపోయినట్టుగా అవుతుంది. పూసిపోయినట్టు ఎర్రగా కందిపోయినట్టుగా అంటారు. దాన్ని ఒక రకంగా ఇన్ఫ్లమేషన్ అని చెప్పుకోవాలి. అలా ఉండేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు శరీరం రిజెక్ట్ చేస్తుంది. ఏదైనా ఆహారం లోపలికి వెళ్తుంటే టక్కున పట్టేస్తుంది, ఎందుకంటే దాని లోపల పెయిన్ ఉంటుంది కాబట్టి. సో దీన్ని ఈసోఫెగైటిస్ అని అంటారు. అర్థమైందా? అన్నవాహిక పై భాగంలో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. అంటే ఆహారం మింగేటప్పుడు నీళ్లు తీసుకునేటటువంటి పరిస్థితి రావడం. సో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏంటంటే ఆహారంలో ముందు ఈ రోటి పచ్చళ్ళు తగ్గించుకోవాలి, కారాన్ని బాగా గణనీయంగా తగ్గించుకోవాలి. తర్వాత అన్నంలో ఎలా ఉండాలంటే అన్నం సాఫ్ట్గా ఉండాలి, మరీ డ్రై కాకుండా అన్నం తినాలి. తర్వాత కూరగాయల్లో కూడా వేపులు లేకుండా సోరకాయ, బీరకాయ, పొట్లకాయ ఇట్లాంటి సాఫ్ట్గా ఉండేటటువంటి తీసుకోవాలి. తర్వాత మధ్యలో మజ్జిగ కొంచెం తీసుకున్నట్లయితే అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గేటటువంటి ఆస్కారం ఉంది. మీకు ప్రధానంగా అవిపత్తికర పొద్దున ఒక 2 టాబ్లెట్లు, రాత్రి ఒక 2 టాబ్లెట్లు, భాస్కర లవణ చూర్ణం పొద్దున ఒక 2 టాబ్లెట్, రాత్రి ఒక 2 టాబ్లెట్ రెగ్యులర్గా వేసుకున్నట్లయితే ఫస్ట్ గ్యాస్ట్రిక్ సమస్య తగ్గి క్రమంగా ఇన్ఫ్లమేషన్ తగ్గే ఆస్కారం ఉంటుంది. డాక్టర్ గారు, గాయిటర్ నిర్లక్ష్యం చేయడం వల్ల క్యాన్సర్గా మారే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు సెల్స్లో వచ్చేటటువంటి మార్పులు అనేటటువంటి ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అలాగా క్యాన్సర్ కిందికి మారేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. సో దట్స్ వాట్ నేనేమంటానంటే ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీట్ దిని అంటే మంచి రినౌన్ ఆయుర్వేద డాక్టర్, మంచి హస్తవాసం ఉన్నటువంటి ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా తగ్గిపోతుంది. నేను చూశాను, నెంబర్ ఆఫ్ కేసెస్ చూశాను. అసలు ఇంకా చెప్పాలి అంటే ఒంట్లో ఇప్పుడు ఒక్కొక్కసారి నెత్తిపైన కూడా ఏవో గడ్డలు వస్తూ ఉంటాయి, అలా ట్యూమర్స్ లాగా వస్తాయి. డాక్టర్ అంటాడు ఇప్పుడు నీకేమి ఇబ్బంది లేదు కదా, రేపు పొద్దున అదేమైనా పెరుగుతుంటే అప్పుడు కోద్దానిలేండి అంటారు. తర్వాత ఏమైనా కొంచెం ఏదైనా పెరుగుతుంది అంటే కోసేద్దానిలేమ్మా అంటారు. సో ఇలాంటివి కూడా ఆయుర్వేదంలో అసలు ఒక చిన్న స్కార్ లేకుండా కూడా తగ్గిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. సో ఒంటిపైన వచ్చేటటువంటి న్యూరోఫైబ్రోమాస్ కూడా అవి కూడా ఆయుర్వేదంలో చక్కగా కరిగిపోతూ ఉన్నాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గడ్డలు, కణుతులు లాంటివి సో ఒక రకంగా పెరుగుదల అనేది ఒక్కోసారి సడన్గా కూడా పెరగచ్చు. సో కాబట్టి అట్లాంటి ఛాన్స్ ఇవ్వకుండా ముందస్తుగా ఆయుర్వేద వైద్యం దగ్గరికి వెళ్ళి ఒక నిర్ణీత కాల ప్రకారంగా వైద్యం చేసుకున్నట్లయితే అద్భుతంగా తగ్గినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు యువతలో ప్రధానంగా ఈ థైరాయిడ్ సమస్యలు వచ్చిన వాళ్ళు కూడా ఆయుర్వేదంలో చికిత్స చేసుకుని అద్భుతంగా తగ్గిన వాళ్ళు ఉన్నారు. వచ్చిన చిక్కంతా ఏమిటంటే సో తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు దొరకరు, చెప్పరు, చెయ్యరు. అసలు ఇంగ్లీష్ డాక్టర్కి ఇచ్చినంత ప్రయారిటీ ఆయుర్వేద డాక్టర్కి ఇవ్వరు. ఇటీవల ఏం జరిగిందంటే ఒక బ్లడ్ క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్ అసలు ఆల్మోస్ట్ 10 సంవత్సరాల క్రితం చాలా అద్భుతంగా మన దగ్గర తగ్గింది. ఒక ప్రముఖ కార్పొరేట్ వైద్యంలో కూడా చాలా ఆశ్చర్యపోయారు. హిమోగ్లోబిన్ అనేది ఎట్లా పెరిగింది, ఏం పెరిగింది, మేము ఆయుర్వేదం వాడొద్దన్నాం కదా, వాడారా అంటే పేషెంట్ చెప్పంటే వాడాను బాబు అన్నట్టు. సో వాళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకున్నారు ఆయుర్వేదంలో మంచి ఫలితాలు వస్తున్నవి అని.
తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఆ పిల్లవాడికి వేరే సమస్య ఉంది, వచ్చాడు, బ్రహ్మాండంగా తగ్గింది. సో కానీ దొరకరు, డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి అవకాశం. ఇదొక స్టోరీ. ఇంకో స్టోరీ చెప్తాను. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, అది కూడా ఏంటి, జువెనైల్ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ 17 years 18 years కుర్రాడికి వచ్చింది. వచ్చిన తర్వాత బిలీవ్ ఇట్ ఆర్ నాట్, జస్ట్ ఒక 1 weekలో నొప్పులన్నీ లేవలేని పరిస్థితిలో ఉన్న నొప్పులన్నీ తగ్గిపోయాయి. సో ఇంకా మన పర్మిషన్ లేకుండా, వైద్యుల యొక్క పర్మిషన్ లేకుండా ఆయన వెళ్ళి థ్రెడ్మిల్ పైన వాక్ చేయడము, తర్వాత బస్తీలు తీయడము, తర్వాత జిమ్కి వెళ్ళి చేసుకోవడం, అట్లా చేస్తే ఒక 15 రోజులతో మళ్ళీ నొప్పి వచ్చింది. సో వైద్యులు చెప్పేంత వరకైనా ఆగాలి కదా. అంత అంటే జువెనైల్ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనేది తగ్గుతుంది అన్నప్పుడు కింద కూర్చొని భోజనం చేసేయడానికి సంక్రాంతి పండుగ రోజు అవకాశం ఇచ్చినప్పుడు ఎట్లా ఉండాలి చెప్పండి. ఇది 2. మూడోది, ఒక పెద్ద ఆవిడకు వాయిస్ బాక్స్లో అంటే గొంతు లోపల అంటే ఏదైతే వోకల్ కార్డ్స్ ఉంటాయో మనకు ధ్వని వస్తుందో అక్కడ చిన్న సిస్ట్ ఫామ్ అయింది. డాక్టర్స్ అన్నారట, బాబు అమ్మ మీకు ఈ వయసులో చేయలేము, వాయిస్ కూడా పడిపోవచ్చు, గ్యారంటీ కూడా ఇవ్వలేము అన్నారు. సో సంబడి టోల్డ్ గో టు బుక్క మహేష్ బాబు అంటే వచ్చింది ఆవిడ. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ గట్టిగా సూర్యకాంతంలా ఛాయాదేవిలా అరవగలదు, అంత వచ్చేసింది వాయిస్. ఆవిడ కంప్లైంట్ ఏంటంటే నాకు బాగా వాయిస్ వచ్చేసింది, నాకు నేనే మందులు ఆపేసుకుంటాను అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత భుజం నొప్పి వచ్చింది, మోకాలు నొప్పి వచ్చింది. ఈ మహేష్ బాబు గారు మందులు వాడడం వల్ల భుజం నొప్పి వచ్చింది, మోకాలు నొప్పి. ప్రేక్షకులారా మీరు అర్థం చేసుకోండి, నేను వాయిస్కు దానికి మేము మందులు ఇచ్చాము, అది తగ్గింది. భుజం నొప్పి ఎక్కడైనా వస్తుందా? 60 ఏళ్ళ పెద్ద ఆవిడకు భుజం నొప్పి రాదా, మోకాలు నొప్పులు రావా చెప్పండి? శీతాకాలంలో ఇట్లా ఉంటుంది, వితండవాదం చేస్తారు. మరి ఎవరైనా ఇంగ్లీష్ డాక్టర్ పిన్ కొట్టి పంపిస్తారేమో మనకు తెలియదు, ఇట్లా వాదిస్తారు అన్నట్లు. తగ్గినప్పుడు చక్కగా వాడుకొని హృదయపూర్వకంగా వచ్చి పువ్వో పలమో పక్షం ఆడబెట్టి దండం పెట్టుకొని పోయేది పోయి ఇట్లా చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా వచ్చిన రిజల్ట్ను చిదుముకుంటారు. తర్వాత తగ్గే దశలో ఉన్నప్పుడు పారిపోతారు, కనిపించారు. బాబు బండి ఎక్కకరా నాయన అంటే బండి ఎక్కుతాడు. ప్రయత్నించామండి, ఒకసారి చూద్దాం అనుకున్నానండి, ఈ కాసింత దూరానికి బైక్ పైన వెనకాల కూర్చొని వెళ్ళానండి. ఎట్లా అంటే ఏమంటారు చూడండి, సాంప్రదాయని పూసను మణిపూసను శుద్ధపూసను అన్నట్టు మాట్లాడతారు. మరి ఏం చేద్దాం చెప్పండి? ముందే ఆయుర్వేదానికి రావడానికి మనకు ప్రాణం అంతా విలువిల్లాడుతుంది, ఇంగ్లీష్ డాక్టర్ చుట్టే తిరుగుతుంటుంది ఆత్మ మొత్తం. సో మా దగ్గరికి వచ్చి ఇంత అద్భుతంగా తగ్గేటటువంటి ఏవైతే ఉన్నాయో చికిత్సలు, వాటిని మనస్ఫూర్తిగా తీసుకోవాలి. ఓకే, పూర్వకాలంలో గాయిటర్ను ఏ విధంగా అర్థం చేసుకునేవారు డాక్టర్? ఇప్పుడు గాయిటర్ అనేటటువంటి మనకి కళ్ళ ముద్దర కనిపిస్తుంది కదా. థైరాయిడ్ అనేటటువంటిది ఇప్పుడు ఆ వాపు, థైరాయిడ్లో వచ్చేటువంటి వాపు కళ్ళ ముందు కనిపిస్తుంది, దాన్ని గలగండ అన్నారు. సో ఇది వాళ్ళు ఏం చేశారంటే ప్రధానంగా హ్యూమర్స్ని తీసుకున్నారు వాళ్ళు. వాతం పిత్తం కఫము అనేటటువంటి డీరేంజ్ అవ్వడం వల్ల మనకి ఈ లక్షణాలు వస్తాయన్నారు వాళ్ళు. ఆ విషయంలో పాపం నిష్ణాతులైనటువంటి వైద్యులు ఆ కాలంలో వాటికి చికిత్సలు కూడా చేశారు, అద్భుతంగా చేశారు. కాకపోతే ఏంటంటే మనకు సైన్స్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు మైక్రోస్కోప్ వచ్చింది. మైక్రోస్కోప్ వచ్చాక ఏం జరిగింది, సెల్లో జరిగేటటువంటి రకరకాలైనటువంటి మెటబాలిక్ చేంజెస్ని మనం గమనించగలిగాం కదా. సో అది మనం ఆశించదైనటువంటి పరిణామమే కదా. ఇప్పుడు అంతకుముందు ఏంటి, దూషితమైనటువంటి గాలి ద్వారా జ్వరం వచ్చింది అన్నారు. మలేరియా అంటే దూషితమైన గాలి అని అర్థం, స్వాంప్స్ నుంచి వచ్చిన గాలి ద్వారా జ్వరం వచ్చింది అన్నారు. ఎప్పుడైతే సికింద్రాబాద్లో రోనాల్డ్ రాసు దోమ యొక్క లాలాజలంలో, ఆడదోమ యొక్క లాలాజలంలో ప్లాస్మోడియం వైవాక్స్ అట్లాంటివి ఉండడం వల్ల, పరాన్నజీవులు ఉండడం వల్ల జ్వరం వచ్చింది అనే దానికి ఒక స్పష్టమైనటువంటి కారణాన్ని ఇచ్చారు. సో అంతే. సో ఈ పెథోఫిజియాలజీని మనం కూడా అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. సో దీన్ని ఆయుర్వేదానికి అడాప్షన్ చేసినట్లయితే ఇప్పటి కాలానికి చక్కగా వైద్యం చేసుకునేటటువంటి వెసులుబాటు ఉంది. ఇంకా కూడా టెస్ట్లు ఏవైనా కానీ టెక్నాలజీ అది ఎవరైనా వాడుకోవచ్చు. ఇంగ్లీష్ డాక్టర్లకి ఏమీ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ ఏం లేదు, వాటికి ఎవరైనా వాడుకోవచ్చు. ప్రేక్షకులారా మీరు అర్థం చేసుకోండి, అర్థమైంది. ఈరోజు ప్రేక్షకులే వెళ్ళి వాళ్ళు ఎంఆర్ఐలు తీసుకుంటున్నారు, టెస్టులు చేయించుకుంటున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. ఓ 30% 40% డాక్టర్స్ వాళ్ళే అయిపోయారు, వాళ్ళే మందులు తెచ్చుకొని మెడికల్ షాప్లలో వాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఇది ఆయుర్వేద డాక్టర్ కూడా ఈ రోజుల్లో ఏం ఊరికే డిగ్రీలు ఇవ్వట్లేదు, వాళ్ళు కూడా చక్కగా చదువుకున్నారు. ఎండి డిగ్రీ ఊరికేం పిలిచి చెనగలకు బఠానీలకు ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళు కూడా కష్టపడి చదువుతున్నారు, కష్టపడి వాళ్ళు కూడా అనుభవాన్ని గడిస్తున్నారు. కాబట్టి మీరు ఎవరు ఆయుర్వేద డాక్టర్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు ఎన్నెన్నో పనులు చేస్తున్నారు, ఇంగ్లీష్ డాక్టర్ చెయ్యని ఎన్నెన్నో పనులు. నేనైతే చూడండి, మీరు పెద్ద పెద్ద కేసులు నెట్లో ఒకటి చూడండి, అర్థమైందా. సో చాలా పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉన్నాం అన్నాడు. కాబట్టి మేము ఈ ప్రపంచంలో సర్వే అవుతున్నాము అంటే మేము పని చేస్తున్నాం కాబట్టి ప్రజలు మాకు మద్దతు ఇస్తున్నారు.
డాక్టర్ గారు, నేటి కాలంలో వైద్యం అంత జరిగింది ఇంత జరిగింది అంటున్నారు. నిజంగా జరిగిందా? మరి ఈ నేటి వైద్యం వల్ల ఆ లక్ష్యాలను సాధించాయి ఈ మాటలు? ఏం సాధించారండి చెప్పండి. ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో వైద్యం ఏముంది చెప్పండి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా పిఎస్సీలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి, ఎవరు చెప్తారో చూద్దాం. సో మనకు ఇంకా మనం ఏదైతే నిర్దేశితమైనటువంటి లక్ష్యాలు, హెల్త్ ఫర్ 2018 అప్పుడెప్పుడో ఉండేది, అందరికీ హెల్త్ ఫర్ ఆల్ అన్నారు. ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి. ఇంకా మనము ఇంకా కట్టే దశలోనే ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ ద లెవెల్ బెస్ట్. ప్రజలకు ఆరోగ్యాన్ని అందివ్వడానికి శతవిధాలా ట్రై చేస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆ లెవెల్లో పనిచేసినట్లయితే కానీ ప్రజలకు అందదు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, ట్రైబల్ పాకెట్స్లో కానీ, దాదాపు కోట్లాది మంది ఉన్నట్టు ట్రైబల్ పాకెట్స్లో కానీ ఇంకా వైద్యం జరగట్లేదు. నిర్దేశితమైనటువంటి లక్ష్యాలను మనం చేరలేదు. ఆ విద్య కానీ వైద్యం కానీ స్పష్టంగా చెప్తాం. కాబట్టి అంటే ఇంటిగ్రేటెడ్ మెథడాలజీ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అంటే ఇంటిగ్రేటెడ్ అంటే ఆయుర్వేద, యునాని, న్యాచురోపతి, యోగా, హోమియోపతి ఇవన్నీ కలిసి ఒక రకమైనటువంటి ఇంటిగ్రేటెడ్ మెథడాలజీ పెట్టుకుంటే తప్ప ప్రజలకు సంపూర్ణమైనటువంటి వైద్యం అందదు. ఎందుకంటే ఇవన్నీ వికసితమైనటువంటి భారతదేశంలో ఒకప్పుడు గొప్ప వైద్య శాస్త్రంగా వెలుగొందింది. మధ్యయుగాల్లో గొప్ప పేరు తెచ్చుకుంది. బోధిసత్వుడు లాంటి వాడు వెళ్ళి ఇతర దేశాలకు మన వైద్యాన్ని అందించారు. మనమేమి ఈ గచ్చాకు పిచ్చాకు వైద్యాలు కాదు ఈ ఆయుర్వేద వైద్యం అంటే. ఆయుర్వేద వైద్యం అంటే ఒక సుసంపన్నమైనటువంటి వైద్య శాస్త్రం, రేషనాలిటీ పైన, లాజిక్ అండ్ రీజనింగ్ పైన ఆధారపడింది. ఏమి అట్లా అల్లాటప్ప కాదు. ఇది శాస్త్రీయమైనటువంటి విధి విధానానికి, శాస్త్రీయమైన ప్రయోగాత్మకతకు నిలిచినటువంటి వైద్యం. కాబట్టి ఎవరు ఈ వైద్య శాస్త్రాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తక్షశిల నుంచి, నలంద నుంచి, మధుర నుంచి, తాంజావూరు దాకా ఇది వికసితమైనటువంటి భారతదేశంలో వికసితమైనటువంటి సంపూర్ణమైన వైద్యం. కాబట్టి మన బోధిసత్వుడు ఇతర దేశాలకు వెళ్ళి వ్యాప్తి చెందించి అక్కడ ఒక దేవుడిగా, అంటే బోధిసత్వుడిలాగా, అంటే బుద్ధుడిలాగా, అంటే మళ్ళీ పుట్టిన బుద్ధుడిలా అంత పేరు సంపాదించిన సగటు భారతీయులకు ఆ బోధిసత్వుడి గురించి అసలు తెలియదని చెప్పుకో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అంటే ఆయుర్వేదం గురించి, గాయిటర్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.